హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ అను వ్లాగ్స్. ఈరోజు మనం ఈ సమ్మర్‌లో మధ్యాహ్నం పూట చల్లగా తినడానికి కస్టర్డ్ పౌడర్‌తో ఫ్రూట్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని వాటిని మరిగించుకుంటున్నాను. ఇక్కడ ఈ పాలు మరిగేలోపు మనం పక్కన వేరొక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక చిన్న గ్లాస్ పాలు తీసుకొని 4 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ కలుపుకుంటున్నాను. దీన్ని ఎటువంటి లంప్స్ లేకుండా ఆ పాలల్లో బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి ఇక్కడ పాలు ఒక పొంగొచ్చాయి. పొంగొచ్చిన తర్వాత 1 మినిట్ పాటు దీన్ని మరిగించుకోవాలి. మరీ ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు. ఇలా పాలు బాగా మరుగుతూ ఉంటాయి. ఇలా పాలు బాగా మరుగుతూ ఉన్నప్పుడు మనం ఇందాక తీసుకున్న కస్టర్డ్ పౌడర్‌తో పాలు కలుపుకున్నాం కదా! వాటిని కొంచెం కొంచెంగా పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా ఈ కస్టర్డ్ పౌడర్ పాలు కలిపిన తర్వాత దీన్ని ఒక 15 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. ఇక్కడ నేను 5 స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను హాఫ్ లీటర్ పాలకి. మీరు మీ టేస్ట్‌కి తగినట్టుగా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ పాలు అనేది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా ఉంచుకోవాలి. మరీ థిక్‌గా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే ఇలాచీ పౌడర్ ప్లేస్‌లో వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుంది ఈ పాలని. మరీ థిక్‌గా కావాలి అనుకున్న వాళ్ళు కస్టర్డ్ పౌడర్‌ని ఇంకొక స్పూన్ యాడ్ చేసుకొని కలుపుకొని ఈ పాలల్లో కలుపుకుంటే సరిపోతుంది. ఇలా ఇవి మరిగించి పక్కన పెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నిటిని కట్ చేసుకుంటున్నాను. మ్యాంగో, బనానా, యాపిల్, పొమోగ్రానేట్ నా దగ్గర ఇవి ఉన్నాయి. ఇంతవరకు కట్ చేసుకున్నాను. మనం ఇక్కడ కస్టర్డ్ పౌడర్ పాలు కలిపి పెట్టుకున్నాం కదా! వీటిని మనం ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 2-3 అవర్స్ ముందే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఇది చాలా కూల్ అయిన తర్వాత దీన్ని బయటికి తీసుకొని మనం కట్ చేసిన ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నా దగ్గర ఉన్నవి వరకే యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర గ్రేప్స్ ఉంటే గ్రేప్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా పపాయ ఉంటే పపాయ యాడ్ చేసుకోవచ్చు. పైనాపిల్ ఉంటే పైనాపిల్ యాడ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఏ ఫ్రూట్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇంకా మాకు ఈ కూల్ సరిపోతాయి అనుకున్న వాళ్ళు ఇలా డైరెక్ట్‌గా తినేస్తే సరిపోతుంది. లేదు ఇంకా ఫ్రూట్స్ కూడా కూలింగ్ అవ్వాలి అనుకుంటే ఇలా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి మళ్ళీ తీసుకొని తింటే ఇంకా చల్లగా ఉంటుంది. ఈ కూలింగ్ సరిపోతుంది ఇలా తింటే. మరి ఎక్కువ కూల్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా తినేయొచ్చు. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మనం పాలు మరిగించుకొని ఆఫ్ చేసేటప్పుడు కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత ఇంకొంచెం థిక్‌గా వస్తుందది. ఇక్కడ నేను ఒక 10 జీడిపప్పులు యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం సబ్జా గింజలు. ఇవి మనం ఇది ప్రిపేర్ చేసుకున్న 1 అవర్ ముందు నానబెట్టినా సరిపోతుంది. సబ్జా గింజలు వేయటం అనేది చాలా మంచిది. ఈ సమ్మర్‌కి సబ్జా గింజలు వాడటం టేస్ట్ కూడా బాగుంటుంది. అంతే ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. నచ్చితే ఒక లైక్ చేయండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.